Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, నీవు తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా జరగాలంటే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థిస్తూ జీవించు. అచ్చం ఇలాగే ఒక వ్యక్తి ఏ పని చేసినా తన సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని యందు భారము మోపి ఎన్నోసార్లు ప్రయోగాలు చేశాడు. చివరికి ఈ రోజు మన ప్రతి ఇంట్లో టెలివిజన్ చూస్తున్నామంటే దాని మూలకర్త ఇతనే. టెలివిజన్ కనిపెట్టింది ఇతనే. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? దానికి కారణం తాను విశ్వసించిన నా దేవుని మీద నిరంతరం ఆధారపడి జీవించాడు కాబట్టే ఆశీర్వదించబడ్డాడు, ఎందరికో ఆశీర్వాదకరంగా మారాడు. అతనే జేఎల్ బయార్డ్, జాన్ లూయి బయార్డ్. జేఎల్ బయార్డ్, జాన్ లూయి బయార్డ్ గారు 1888వ సంవత్సరంలో ఆగస్ట్ 13న స్కాట్లాండ్ దేశంలో ఎలెన్స్బర్గ్ లో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు జాన్ బయార్డ్ మరియు జెస్సీ మొరిసన్. ఇతని తండ్రి జాన్ బయార్డ్ గారు ఒక చర్చ్ పాస్టర్. జాన్ గారు చాలా చురుగ్గా ఉండేవాడు. అలాగే ఆయనకు చిన్నప్పటి నుండి ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒక కొత్త దాన్ని కనిపెట్టాలని ఆరాటపడుతుండేవాడు. అయితే జాన్ గారి తండ్రికి ఇవన్నీ నచ్చకపోయేది. అలాగే ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించేవాడు కాదు. ఎందుకంటే ఎక్కడ లోకంలో పడి దేవుని పనికి దూరం అవుతాడో అని ఎటువంటి సహకారం ఇవ్వలేదు. తర్వాత జాన్ గారు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. తర్వాత దేవుని పిలుపు మేరకు బైబిల్ ట్రైనింగ్ పొంది దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. అయితే జాన్ గారు ఒక పక్క దేవుని సేవ చేస్తూనే ప్రపంచ ప్రజలకు ప్రయోజకరంగా తాను చదువుకున్న చదువును బట్టి ఏదైనా కొత్తది కనిపెట్టాలని, గొప్ప వ్యక్తిగా రాణించాలని అనే దాహం అతనిలో తీవ్రంగా ఉండేది. అలా ఒకరోజు తన కోరికను తన అక్క అయిన హ్యానీకి తెలియజేశాడు. ఏమని అంటే, అక్కయ్య, నేను ఏదో ఒకటి కనిపెట్టాలనుకుంటున్నాను. అది ప్రపంచ ప్రజలందరికీ ఉపయోగపడాలని, నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వమని తన అక్కయ్యను అడిగాడు జాన్ గారు. అప్పుడు తన అక్కయ్య ఇలా ప్రశ్నించింది, తమ్ముడు, గత వారం నాన్నగారు వాక్యం బోధిస్తున్నప్పుడు అంత్య దినములలో పరలోకములో నుండి 2 వ్యక్తులు వస్తారని, వారిని క్రూర మృగము చంపుతుందని, అప్పుడు ప్రపంచ ప్రజలందరూ వారి శవములను చూసి సంతోషించి ఉత్సాహిస్తారని నాన్నగారు చెప్పారు. ఇది ఎలా సాధ్యము? వారి శవములు జెరూసలేములో ఉంటే ప్రపంచ ప్రజలందరూ ఎలా చూస్తారని ప్రశ్నించింది. అయితే జాన్ లూయి గారు అప్పటికే దేవుని సేవ చేస్తుండడంతో అతనికి బైబిల్ గురించి తెలుసు కనుక అతని సహోదరి ఆ ప్రశ్న వేయగానే జాన్ బయార్డ్ గారికి బైబిల్లోని ప్రకటన గ్రంథం గుర్తొచ్చింది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములనర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములో పంచుకొందురు. ఇప్పుడు జాన్ బయార్డ్ గారు, నిజమే, యెరూషలేము సంత వీధిలో పడి ఉన్న ఆ శవములను లండన్లోని ప్రజలు, ఇండియాలోని ప్రజలు, స్కాట్లాండ్ మరియు ఇలా ప్రపంచ భూనివాసులు అందరూ చూడాలంటే టెలివిజన్ ద్వారానే సాధ్యమని నిర్ణయించుకొని అప్పటి నుండి టెలివిజన్ కనిపెట్టడానికి ప్రయత్నించాడు. కొన్నిసార్లు ప్రయోగాలలో విఫలం అయినా చివరికి 1928లో టెలివిజన్ కనిపెట్టాడు. ఈ రోజు మనం ప్రపంచ వార్తలను మన కంటి ముందు చూడగలుగుతున్నామంటే జేఎల్ బయార్డ్ గారు కారణం.
తన అక్క ఇచ్చిన సలహా మేరకు దేవుని వాక్యం మీద విశ్వాసముతో టెలివిజన్ కనిపెట్టుటకు ప్రయత్నము చేసి విజయం సాధించాడు. క్రీస్తు శకం 95లో టెలివిజన్స్ లేవు, రేడియోలు లేవు, కరెంటు లేదు, ఇంత టెక్నాలజీ అసలు లేనే లేదు. కానీ యెహోవాను వ్రాసిన ప్రకటన గ్రంథములో ఆ ఇద్దరు శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని ఎలా రాశాడు? ఎందుకనగా రాసింది యెహోవానే అయినా రాయించింది దేవుడు. ఈ విధంగా దేవుని సేవ చేస్తూ దేవుని వాక్య జ్ఞానముతో టెలివిజన్ కనిపెట్టిన జాన్ లూగి బయాట్ గారు చివరికి 1946 జూన్ 14వ తేదీన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి కనుక దేవునికి ముందుగానే తెలుసు మానవుని జ్ఞానం పెరుగుతుందని, టెలివిజన్లు కనుగొంటారని. అందుకే దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో జెరూసలేము సంత వీధిలో పడి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల శవములను ప్రపంచ ప్రజలందరూ చూస్తారని టెలివిజన్ కనిపెట్టక ముందే 1800 సంవత్సరాల క్రితమే రాయించాడు. ఫ్రెండ్స్, నేడు మానవుడు తన జ్ఞానము ద్వారా కనిపెడుతున్నవన్నీ కూడా బైబిల్ మరింత సత్యమని, బైబిల్ దైవ గ్రంథమని నిర్ధారణ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మనందరం కూడా దేవుని వాక్యం మీద విశ్వాసముతో ముందుకు సాగాలని కోరుకుంటూ నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోలో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.